Dear students, welcome to the session. So let us discuss some more theorems on ideals. Ideals మీద ఇంకా కొన్ని theorems discuss చేద్దాము. Okay, first theorem చూడండి. The intersection of two ideals of a ring R is an ideal of R. The intersection of two ideals of a ring R is an ideal of R. ఈ థీరం I think I need not explain it because మనకు ఇంటర్సెక్షన్ మీద ఆల్రెడీ నేను మీకు ఒక థీరం ప్రూవ్ చేశాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్ రింగ్స్లో ఒక థీరం ప్రూవ్ చేశాను. సో సిమిలర్ లైన్స్లోనే మనకి ఇక్కడ ఐడియల్ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఇస్ అన్ ఐడియల్ అనే కాన్సెప్ట్ ప్రూవ్ చేస్తాం. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరం. సో ఆ ప్రూఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఈజీగా మీరు ఓన్గా కూడా ఆ థీరం ప్రూఫ్ రాసేసుకోవచ్చు. ఓకే, నౌ చూడండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ అన్ అగైన్ ఐడియల్. కానీ యూనియన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ నీడ్ నాట్ బి అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. యూనియన్ అనే ఆఫ్ టూ ఐడియల్స్ ఐడియల్ కానవస్. ఇదే కాన్సెప్ట్ మనం సబ్రింగ్స్లో కూడా అనుకున్నాం కదా, ఐడియల్స్లో కూడా అంతే. ఇంటర్సెక్షన్ అనేది కంపల్సరీగా ఐడియల్ అవుతుంది, కానీ యూనియన్ ఐడియల్ కావచ్చు కాకపోవచ్చు. సో జస్ట్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. వి నో దట్ ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ జెడ్ ఈస్ ఎ రింగ్. జెడ్ అనేది మనకు రింగ్. ఫస్ట్ నుంచి మనము రింగ్కి ఎగ్జాంపుల్గా జెడ్ తీసుకుంటున్నాం కదా. సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఐడియల్గా అది ఐడియల్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా ఈవెన్ ఇంటిజర్స్ అంటే 2n సచ్ దట్ n బిలాంగ్స్ టు జెడ్. అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకున్నాం అనుకోండి, బి అనేది ఒక సెట్ 3n సచ్ దట్ n బిలాంగ్స్ టు జెడ్. ఈ రెండు కూడా జెడ్కి ఐడియల్స్ అవుతాయి. ఓకే, బికాస్ దే బోత్ సాటిస్ఫై ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్. ఆల్ ద ప్రాపర్టీస్ అంటే ఆ టూ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి. కానీ ఈ యూనియన్ ఆఫ్ దీస్ టూ ఐడియల్స్ అంటే ఏ యూనియన్ బి అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఐడియల్. ఎందుకంటే చూడండి, ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం, 2 బిలాంగ్స్ టు ఏ. 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంటుందా? అదేవిధంగా 3 అనే ఎలిమెంట్ బిలో ఉంటుంది కదా. ఈ 2 and 3 రెండు ఎక్కడ ఉంటాయి? దే బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి, అవునా కాదా? 2 సపరేట్గా ఏలో ఉంటుంది, 3 సపరేట్గా బిలో ఉంటుంది. కానీ 2, 3 రెండు తీసుకున్నప్పుడు ఏ యూనియన్ బిలో ఉంటుంది, యూనియన్ ఆఫ్ ద టూ సెట్స్ ఏ అండ్ బిలో. ఇప్పుడు ఏ యూనియన్ బి నేను ఐడియల్ అని చెప్పగలగాలి అంటే ఐ హ్యావ్ టు సే దట్ 2 - 3 బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఫస్ట్ కండిషన్, ఐడియల్ కండిషన్ అదే కదా. ఏ కమా బి బిలాంగ్స్ టు యూ అయితే ఏ - బి బిలాంగ్స్ టు యూ కావాలి కదా. ఇప్పుడు 2, 3 బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే 2 - 3 బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి కావాలి, లేదా 3 - 2 బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి కావాలి. మనం 3 - 2 తీసుకున్నాం అనుకోండి, 3 - 2 తీసుకున్నప్పుడు 1 కదా. 1 ఏ యూనియన్ బిలో ఉంటుందా? ఉండదు కదా. 1 అనే ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉండదు. ఎందుకంటే ఏలో 1 2 మల్టిపుల్స్, బిలో 1 3 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్లో కానీ 3 మల్టిపుల్స్లో కానీ మనకు 1 అనే ఎలిమెంట్ రాదు. కాబట్టి యూ కెన్ కన్ఫర్మ్ దట్ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ హెన్స్ ఏ యూనియన్ బి ఈజ్ నాట్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఒక మనకు గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ an ideal. That means A union, to prove that A union B is not an ideal. Give an example to prove that A union B is not an ideal and చెప్పడానికి you can just give this example. Now let us prove another theorem. If U1 and U2 are any two ideals of a ring R, then U1 union U2 is an ideal of R if and only if U1 contained in U2 or U2 contained in U1. U1 is a subset of U2 or U2 is a subset of U1. ఈ థీరం స్టేట్మెంట్ చూసిన వెంటనే మీకు ఇక్కడ కూడా మీకు సబ్ గ్రూప్స్ థీరం గుర్తు రావాలి. H1, if H1 and H2 are any two subgroups of a group G, then H1 union H2 is a subgroup of G if and only if H1 contained in H1 is a subset of H2 or H2 is a subset of H1. సేమ్ థీరము మనము అక్కడ సబ్ గ్రూప్స్లో ప్రూవ్ చేసాం కదా. సో ఐడియల్స్లో వీ హ్యావ్ టు, అక్కడ ఏంటి సబ్ గ్రూప్ కాన్సెప్ట్ తీసుకుంటాము. ఇక్కడ వి టేక్ ద డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి అనే దానికి కండిషన్ ఏంటి అనేది కన్సిడర్ చేస్తాం. సో ఐ థింక్ ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఎప్పుడైతే మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉందో వీ హ్యావ్ టు ప్రూవ్ ద థీరమ్ ఇన్ 2 పార్ట్స్లో ప్రూవ్ చేయాలి. మనకి కామన్ పార్ట్ ఏంటి? U1 and U2 ఆర్ ఎనీ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ అనేది కామన్ పార్ట్. తర్వాత ఫస్ట్ పార్ట్ ఏమని తీసుకోవచ్చు? ఒక పార్ట్లో మీరు U1 union U2 is an ideal of R అని తీసుకొని టు ప్రూవ్ దట్ U1 subset of U2 or U2 subset of U1.
ఇంకో పార్ట్ సెకండ్ పార్ట్ ఏమని ప్రూవ్ చేయొచ్చు, లెట్ u1 అండ్ u2 బి టూ ఐడియల్స్ ఆఫ్ రింగ్ ఆర్ సచ్ దట్ u1 సబ్సెట్ ఆఫ్ u2 అండ్ u2 సబ్సెట్ ఆఫ్ u1 అని తీసుకొని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ u1 యూనియన్ u2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. సేమ్ సిమిలర్ లైన్స్లోనే మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాము. సో కామన్ పాయింట్ వీ హ్యావ్ రిటర్న్ ఏంటి, గివెన్ u1, u2 ఆర్ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్. టు ప్రూవ్ దట్ u1 union u2 is an ideal of R if and only if u1 is a subset of u2 or u2 is a subset of u1. First part I am taking it as u1 union, let u1 union u2 be an ideal of R. u1 union u2 అనేది ఐడియల్ అని తీసుకుంటున్నాము. ఏమని ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ u1 is a subset of u2 or u2 is a subset of u1. ఇది మనం ప్రూవ్ చేయాలి. బట్ ఐ విల్ టేక్ ఇది అక్కడ మనము అంతే కదా, వీలైతే ఇఫ్ పాసిబుల్ లెట్ u1 is not a subset of u2 and u2 is not a subset of u1. అండ్ చూడండి, ఎప్పుడైతే ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అని చెప్తామో అప్పుడు ఈ సపోజ్ ఇఫ్ ఐ సే దట్ ఏ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, ఖచ్చితంగా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది, అవునా కాదా? ఎప్పుడైతే మనం ఏ ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తామో అప్పుడు డెఫినెట్లీ దెర్ షుడ్ బి అన్ ఎలిమెంట్ సచ్ దట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఏ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ బి. సో సేమ్ కండిషన్ ఇక్కడ తీసుకుంటే, ఇఫ్ పాసిబుల్ లెట్ u1 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ u2 అండ్ u2 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ u1. మనం ప్రూవ్ చేయాల్సిన దానికి ఆపోజిట్గా మనం తీసుకుంటున్నాం. సో మనం ఎప్పుడైతే దానికి ఆపోజిట్గా తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనము వి విల్ అరైవ్ అట్ ఏ కాంట్రడిక్షన్. సో లెట్ us see whether we arrive at a contradiction or not. ఫస్ట్ వన్ చూడండి, u1 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ u2 కదా. అయితే u1 ఎప్పుడైతే u2లో లేదో ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ u1 అండ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ u2. అంటే u1లో ఉంటూ u2లో లేకుండా అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది. ఆ ఎలిమెంట్ని ఏ అనుకుంటున్నాము. అదే విధంగా సెకండ్ తీసుకున్నాం అనుకోండి, u2 నాట్ సబ్సెట్ ఆఫ్ u1, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా u2లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ సచ్ దట్ లైస్ ఇన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ u2 అండ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ u1. సో ఆ ఎలిమెంట్ని బి అనుకుంటున్నాము. ఇప్పుడు ఏ అనేది u1లో ఉంది, u2లో లేదు. బి అనేది u2లో ఉంది, u1లో లేదు. కానీ ఏబీలు రెండు ఎక్కడ ఉంటాయి, యూనియన్లో ఖచ్చితంగా ఉంటాయా? సో ఏ కమా బి బిలాంగ్స్ టు u1 యూనియన్ u2. u1 యూనియన్ u2 అనేది ఏంటి, వీ హ్యావ్ సెడ్ దట్ ఇట్ ఈస్ అన్ ఐడియల్. అప్పుడు ఐడియల్ కండిషన్ ప్రకారం ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ u1 యూనియన్ u2లో ఉంటుంది. నా చూడండి, ఏ మైనస్ బి అనేది ఎలిమెంట్ u1 యూనియన్ u2లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూనియన్ ఆఫ్ టూ సెట్స్లో ఉంది అంటే ఐదర్ ఫస్ట్ సెట్లో ఉన్నా ఉండాలి, లేదా సెకండ్ సెట్లో ఉన్నా ఉండాలి, లేదా రెండిట్లోనైనా ఉండాలి. సో implies I can say that a minus b belongs to u1 or a minus b belongs to u2. సపోజ్ a minus b u1లో ఉంది అనుకుందాం, కానీ ఆల్రెడీ మనకు u1లో ఏ ఎలిమెంట్ ఉంది, u1లో వీ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ సపోజ్ a minus b belongs to u1, ఆల్రెడీ a belongs to u1 అండ్ u1 is an ఐడియల్ కదా. ఇప్పుడు ఐడియల్ కండిషన్ ప్రకారము a, b belongs to u అయితే a minus b belongs to u అవుతుందా? సో ఇక్కడ a, minus b belongs to u1 and u1 is an ideal implies a minus of a minus b belongs to u1 implies b belongs to u1. కానీ b u1లో ఉందా? b u1లో లేదు. ఎందుకు చూడండి, బి డస్ నాట్ బిలాంగ్స్ టు u1. మనకి ఇక్కడ ఏమొచ్చింది, బి బిలాంగ్స్ టు u1 అని వచ్చింది. అదే విధంగా ఏ మైనస్ బి బిలాంగ్స్ టు u2 అని తీసుకున్నా కూడా అప్పుడు కూడా మనకి ఏ బిలాంగ్స్ టు u2 వస్తుంది, కానీ ఏ అనేది u2లో లేదు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో చూడండి, ఏ బిలాంగ్స్ టు u1 అండ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు u2. మనం సెకండ్ తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు u2 అని వస్తుంది. ఇవి రెండు కూడా కాంట్రడిక్షన్, బట్ బోత్ 1 and 2 కాంట్రడిక్ట్. ఏ బిలాంగ్స్ టు రెండు కూడా కాంట్రడిక్షనే కంపల్సరీగా. సో ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు u2 అండ్ బి డస్ నాట్ బిలాంగ్స్ టు u1 కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఆ అజంప్షన్ మనకి రాంగ్ అనేది ఎందుకు వచ్చింది, మనము h1 is not a subset of u1 is not a subset of u2 or u2 is not a subset of u1 అని తీసుకోవడం వల్ల మనకి అజంప్షన్ మన కాంట్రడిక్షన్ వచ్చింది. సో డెఫినెట్లీ u1 must be contained in u2 or u2 must be a subset of u1. Okay, now so first part complete అయిపోయింది. now second part చూడండి, సెకండ్ పార్ట్లో ఏమని తీసుకోవాలి, let u1, u2 be two ideals of a ring R such that u1 is a subset of u2 or u2 is a subset of u1. suppose u1 is a subset of u2. ఇది కూడా మీకు గుర్తుండాలి, ఒక సెట్ మొత్తం ఇంకో సెట్లో ఉంది అన్నప్పుడు
యూనియన్ ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ ఐ సే దట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఏ మొత్తం బిలో ఉంది కాబట్టి ఏ యూనియన్ బి చేసిన మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, బికి ఈక్వల్ అవుతుంది. సో U1 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ U2 అంటే U1 మొత్తం U2లో ఉంది, అప్పుడు U1 యూనియన్ U2 ఏమవుతుంది, U2కి ఈక్వల్ అవుతుంది. కానీ U2 ఏంటి, ఐడియల్, కాబట్టి ఆటోమేటిక్గా U1 యూనియన్ U2 ఈక్వల్ టు U2 అని వచ్చింది. U2 ఐడియల్ కాబట్టి U1 యూనియన్ U2 కూడా ఐడియల్ అవుతుంది. అదేవిధంగా మనం U1 అని తీసుకున్నప్పుడు U2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ U1 అని తీసుకున్నప్పుడు అప్పుడు కూడా ఏమవుతుంది, U1 ఐడియల్ కాబట్టి ఆ కేసులో కూడా మనం వీ కెన్ సే దట్ U1 యూనియన్ U2 ఈజ్ అన్ ఐడియల్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరం. ఇక్కడ చూడండి మనకు సో ఈ సెషన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ ఆఫ్ ఐడియల్స్ కదా. సో ఈ థీరమ్స్ ఇవన్నీ జస్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ, రిపిటేషన్ లాగా ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసినవే. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. We will consider the next concept in the next session. Okay, thank you.